నేను మీ మధు. కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చి ఆల్రెడీ 1 ఇయర్ దాటిపోయింది. అయితే ఆంధ్రప్రదేశ్ లో 175 నియోజకవర్గాలున్నాయి. ఈ 175 నియోజకవర్గాలకు గాను వారి వారి ఎమ్మెల్యేల పనితీరు ఏ విధంగా ఉంది అని ఎన్నో సర్వేలు వెలువడ్డాయి. అయితే మనం ప్రముఖంగా చాణక్య సర్వేస్ గురించి అయితే చెప్పుకుందాం. అయితే చాణక్య సర్వే ఆదోని నియోజకవర్గం గురించి ఏం చెప్పింది, ఇక గ్రాఫ్ పర్సెంటేజ్ ఏ విధంగా ఇచ్చింది అనే విషయాల గురించి మనమైతే తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూడండి. మీరందరూ చూస్తుంది తెర ముందున్న రాజకీయం, కానీ తెర వెనుక ఏం జరుగుతుంది? ఆధోనిలో ఇప్పుడు ఇదే ప్రశ్న మొదలైంది. కూటమిలో అంతర్గత విభేదాలు, నిధులపై తప్పుడు ప్రచారం, ఎమ్మెల్యే పేరుతో మామూళ్ల వసూళ్లు, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఈ రోజు నేను మీకు క్లియర్ గా విశ్లేషించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. ఈ రాజకీయ డ్రామా వెనుకున్న అసలు కారణాలను కూడా నేను బయట పెట్టబోతున్నా. ఆధోనిలో ఏం జరుగుతుంది? మీరు ఈ వార్తలన్నీ వినే ఉండొచ్చు, ఎందుకంటే ఎన్నో జరుగుతున్నాయి కాబట్టి. ఇక విమర్శలను విని కూడా ఉండొచ్చు, కానీ ఒక అడుగు వెనక్కి తీసుకుని ఆలోచిస్తే ఈ మొత్తం పరిస్థితికి మూలమేంటి? ఇది కేవలం రాజకీయ పోరాటమా, లేకపోతే వ్యవస్థలో లోపమా? ఎన్నికల్లో కలిసి పోరాడిన నాయకులు ఇప్పుడు ఎందుకు ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటున్నారు? ఈ రోజు మేము ఆదరణలో జరుగుతున్న ఈ సంఘటనలను కేవలం వార్తలుగా కాకుండా ఒక జరిగే నిజ సంఘటనగా మీ ముందుకు తీసుకొచ్చాను. ఆధోని ఇప్పుడు కేవలం ఒక నియోజకవర్గం కాదు, అది ఉద్రిక్తత, వివాదం, అవినీతి ఆరోపణల సుడిగుండంగా చెప్పుకోవచ్చు మనం. ఇక ఆదోనిలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అధికార కూటమిలో భాగస్వాములైన టీడీపీ, బీజేపీ మధ్య ఇక పక్కా చెప్పాలంటే ఇక జనసేన మధ్య కూడా సఖ్యత లేదని, ఇక వీరి మధ్య విభేదాలే ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. ఇక ఎన్నికల్లో కలిసికట్టుగా పోరాడిన నాయకులు ఇప్పుడు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు, ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ రాజకీయ పోరుకు కేంద్ర బిందువుగా ఉన్నది మాత్రం ఆదోని ఎమ్మెల్యే, బీజేపీ తరపున నిలబడినటువంటి ఎమ్మెల్యే పివి పార్థసారథే అని అందరూ విమర్శిస్తున్నారు. ఆదోనిలో అధికార కూటమిలోని భాగస్వాముల మధ్య ఉన్న విభేదాలు బహిరంగ రహస్యంగా మారాయి. ఇప్పుడు ఎన్నికల్లో కలిసి పోరాడిన నాయకులు ఇప్పుడు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. దీనికి అంతటికి కారణం ఇక ఎమ్మెల్యేనే అని అందరూ అంటున్నారు. అయితే ఇక టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు, అయితే టీడీపీ తరపు నుంచి ఇంకొకరు కూడా ఆశించారు. వారే కృష్ణమ్మ మీనాక్షి నాయుడు, వీరిద్దరు కూడా ఎమ్మెల్యే టికెట్ ను ఆశించారు కాబట్టే ఇక కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని బీజేపీకి అవకాశం ఇచ్చింది. అయితే వీరిద్దరు ఇప్పుడు పార్థసారథిపై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. ఆదోని ప్రజల దాహార్దిని తీర్చేందుకు ఉద్దేశించిన సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు సంబంధించిన నిధుల కేటాయింపులపై ఎమ్మెల్యే తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఆయన అప్పట్లో ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. వీరిద్దరు ఎవరైతే కృష్ణమ్మ ఉన్నారో, ఇక మీనాక్షి నాయుడు ఉన్నారో, వారు కూడా ఇక అప్పుడు ఒక ప్రచారం ఉంది. 80 కోట్లు, 36 కోట్లు మంజూరు అయ్యాయని పార్థసారథి కొన్ని ప్రకటనలు చేసుకున్నారు. సో అవన్నీ కూడా ఆధారం లేని ప్రకటనలని, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఇలా చేస్తున్నారని ఇక టీడీపీ ఇన్ఛార్జ్లుగా ఉన్నటువంటి మీనాక్షి నాయుడు, ఇక కృష్ణమ్మ వీరు ఆరోపించడం జరిగింది. ఇక గత వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే వై సాయి ప్రసాద్ రెడ్డి కూడా ఈ వివాదంపై అప్పట్లో స్పందించారు. ఇక ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయి, అభివృద్ధి ప్రాజెక్టులు ఎందుకు ప్రారంభం కావడం లేదని ఆయన పదే పదే అక్కడ ఆదోని ఎమ్మెల్యేను ప్రశ్నిస్తూ వస్తున్నారు. అయితే ఈ పరస్పర విమర్శలు ఆదోనిలో రాజకీయ ఉద్రిక్తతలను మరింత పెంచాయి. రాజకీయ విభేదాలు ఒకవైపు ఉంటే, ఎమ్మెల్యే పేరుతో జరుగుతున్న అక్రమ ఆరోపణలు ఆదోని ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. ఇక ఎమ్మెల్యే పార్థసారథి పిఏ నాగరాజు గౌడ్ మరియు ఆయన అనుచరులు అధికారికంగా మామూలు వసూలు చేస్తున్నారని ఆరోపణలు కూడా ఎక్కువగానే వెలువడ్డాయి. ఇక ఇసుక ట్రాక్టర్లు, టిప్పర్లు, అలాగే కర్ణాటక నుంచి వచ్చే సరుకు రవాణా వాహనాల నుంచి నెలవారీ మామూలు డిమాండ్ చేస్తున్నారని, ఇవ్వకపోతే బెదిరింపులకు పాల్పడుతున్నారని స్థానిక సమాచారం కూడా అందింది. అయితే ఈ అవినీతి మున్సిపాలిటీ కార్యాలయానికి కూడా పాకిందని స్థానికులు చెబుతున్నారు. ఇక మున్సిపాలిటీలో ఏ పని జరగాలన్నా సరే ఎమ్మెల్యే పిఏతో మాట్లాడి 10% మామూలు చెల్లిస్తే తప్ప పని జరగదు అన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. లేకపోతే బిల్లులు మంజూరు కావని, గత ప్రభుత్వంలో మొదలైన పనులకు కూడా ఇదే పరిస్థితి ఎదురైందని కూడా అంటున్నారు. ఇక ఈ అవినీతి పర్వం కేవలం మామూలతో ఆగడం లేదు. ఇక ఎమ్మెల్యే సన్నిహితుడైన డాక్టర్ రవికిరణ్ తన తల్లి పేరుతో 2 కోట్ల విలువ చేసే భూమిని అక్రమంగా రిజిస్టర్ చేసుకునేందుకు ఆధార్ కార్డును మార్పింగ్ చేశారని కూడా ఆరోపణలు వచ్చాయి. బాధితుల నిరసనలతో ఈ రిజిస్ట్రేషన్ రద్దు చేయబడింది. అత్యంత బాధాకరమైన విషయం ఒకటి ఉంది. ఒక దళిత సర్పంచ్ కు జరిగిన అవమానం.
అయితే ఎమ్మెల్యే సమక్షంలోనే ఆ సర్పంచ్ ను అవమానించారని ఆరోపణలు రావడంతో దళిత సంఘాలు తీవ్రంగా ఆగ్రహం కూడా వ్యక్తం చేశాయి అప్పట్లో. ఈ సంఘటనల తర్వాత ఎమ్మెల్యే బహిరంగంగా ఈ విషయం గురించి క్షమాపణలు కూడా చెప్పారు. ఎవరనమంటారు, ఎవరు క్షమాపణలు చెప్పమంటారు? సో ఇవన్నీ కూడా ప్రజలు చూస్తూనే ఉంటారు. అయితే ఈ ఆరోపణలన్నింటిపైన ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి స్పందించడం జరిగింది. దళిత సర్పంచ్ కు జరిగిన అవమానంపై మాట్లాడుతూ ఎవరినైనా బాధ పెట్టి ఉంటే బహిరంగంగా క్షమాపణలు చెబుతున్నానని ఆ ఒక వీడియోను కూడా రిలీజ్ చేశారు. ఆ వీడియో అప్పట్లో తెగ వైరల్ కూడా అయింది. అయితే ఆయన స్పందన అంతర్గత విభేదాలను కప్పిపుచ్చేందుకు సరిపోతుందా అంటే ఆదోని సీట్ ను ఆశించి భంగపడ్డ టీడీపీ నేత మీనాక్షి నాయుడు, ఎమ్మెల్యే పార్థసారథి మధ్య ఉన్న విభేదాలు కూడా ఇక తెరపైకి ఎక్కువగానే వినిపిస్తున్నాయి. ఇక పార్థసారథి బిహేవియర్ తో అక్కడ కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని అక్కడ ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఏదేమైనా సరే ఇప్పుడు చూసుకుంటే పార్థసారథి పనితీరుపై అక్కడ అసహనం తప్ప ఎటువంటి లాభాపేక్ష లేదని చెబుతున్నారు. అసలు పార్థసారథికి సీట్ ఎందుకు వచ్చింది అంటే టీడీపీలో ఆల్రెడీ ఇద్దరు వ్యక్తులు పోటా పోటీన ఉన్నారు. సో నువ్వా నేనా అన్న తీరుతో ఉన్నారు. కృష్ణమ్మ ఆల్రెడీ అక్కడ ఉన్న సభ్యురాలు ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకొని తనదైన శైలిలో అక్కడ ముద్ర వేసుకున్నారు. ఇక ప్రజల్లో కూడా దూసుకుపోతున్నారనే చెప్పొచ్చు. ఇక చూసుకుంటే మరోవైపు మీనాక్షి నాయుడు ఆల్రెడీ ఇంతకు ముందు టీడీపీ నుంచి పోటీ చేసిన వ్యక్తి. అయితే ఈసారి సీటు నాకే రావాలని కృష్ణమ్మ ఆశించడంతో ఎప్పటి నుంచో పార్టీని ఏలుతున్న నాకే రావాలని ఇక్కడ మీనాక్షి నాయుడు కూడా ఆరోపించడం జరిగింది. వీరిద్దరికి సర్ది చెప్పే ప్రయత్నంలో ఇక టీడీపీ ప్రభుత్వం విఫలమయ్యి బీజేపీ తరపున ఒక కొత్త వ్యక్తిని అక్కడ అధిష్టానంలో నిలబెట్టడం జరిగింది. ఇక కూటమి ప్రభుత్వం తరపున వీరిని నిలబెట్టగా అక్కడి ప్రభుత్వం, అక్కడి ప్రజలు, ఇక వైసీపీ అదే ఇక సాయి పాలన మీద విసుగు చెందిన ప్రజలు ఎవరున్నా సరే కూటమి ప్రభుత్వం నుంచి ఉంటున్నారు కదా అని ఓట్లతో గెలిపించేశారు. చివరికి అప్పుడు సఖ్యంగా ఉన్నటువంటి పార్థసారథి ఇప్పుడు మొత్తం రివర్స్ చేసేశారు. అసలు ఎలక్షన్స్ కి ముందు ఎలా ఉన్నారు, ఎలక్షన్స్ కి తర్వాత ఎలా ఉన్నారని చూసుకుంటే మొత్తం మారిపోయిందనే చెప్పొచ్చు. ఏదేమైనా సరే ఇప్పుడు చూసుకుంటే ఆయన గ్రాఫ్ అక్కడ పడిపోయిందని అంటున్నారు. ఇక చూసుకుంటే టీడీపీ ఒకవేళ నిలబడినా సరే కనీసం అంతో ఇంతో ఆదోని అభివృద్ధి చెందేది కదా అని పలువురు వాపోతున్నారు. సో ఇదంతా చూస్తుంటే కూడా ఇక పార్థసారథి మీద అందరూ పెదవి విరుస్తున్నారనే చెప్పొచ్చు. ఇక చూసుకుంటే వైసీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి సాయి ప్రసాద్ రెడ్డి ఇక ఇంతకు ముందు టీడీపీలో అధికారంలో ఉన్నటువంటి మీనాక్షి నాయుడు కుమ్మక్కయ్యి పర్సెంటేజ్లు కూడా పంచుకున్నారు అన్న కొన్ని గుసగుసలు వస్తున్నాయి. సో వారి యొక్క బాధ్యతలను వీరు మర్చిపోయి ఇలా ప్రజల మధ్య ఇలా చేస్తున్నారని తెలిసిన తర్వాత ఇక ప్రజలు బీజేపీలో కొత్త వ్యక్తి నిలబడుతున్నాడు కాబట్టి మా యొక్క భవిష్యత్తు మారొచ్చు అన్న ఉద్దేశంతో పార్థసారథిని గెలిపిస్తే ఇప్పుడు పార్థసారథి కూడా అదే తరుణంలో పర్సెంటేజీల వెనుక పరిగెత్తుతున్నారు అన్న ఆరోపణలు కూడా చాలానే వెలువడుతున్నాయి. ఇక ఏదేమైనా సరే ఇప్పుడు మళ్ళీ ప్రజలు టీడీపీలో కనీసం ఇప్పుడు ఎలాగో మీనాక్షి నాయుడు మీద నెగిటివిటీ ఉంది కాబట్టి ఇక కృష్ణమ్మని నిలబెట్టినా సరే ఒక మహిళ కాబట్టి ఆవిడ ద్వారా అయినా ఆదోని అభివృద్ధి చెందుతుందని అందరూ ఆశిస్తున్నారు. ఇక మొత్తానికి చూసుకుంటే ఆదోని నియోజకవర్గం గ్రాఫ్ అయితే ఇలా ఉంది. ఇక చాణక్య సర్వీస్ యొక్క గ్రాఫ్ అయితే ఈ విధంగా ఉంది. సో ఇక్కడ ఎలా ఉందంటే ఆదోని నియోజకవర్గంలో పార్థసారథి పరిపాలన బాగానే ఉందని చెప్పేసి 39 మంది అంటుంటే ఇక అస్సలు బాగలేదు, పార్థసారథి పరిపాలన మాకు నచ్చలేదు అని 44% మంది అంటున్నారట. ఇక సరే మరికొంత టైం వెయిట్ చేసి చూద్దాం, ఎందుకంటే ఫస్ట్ టైమే కాబట్టి వచ్చింది. మేబీ ఇంకా రాండని ఇంప్రూవ్ ఏమన్నా అవుతారేమో, వెయిట్ చేసి చూద్దాం అన్న వాళ్ళైతే 17 మంది ఉన్నారంట. సో మొత్తానికైతే ఆదోని గ్రాఫ్ అయితే ఇలా ఉంది. మరి మీరు కూడా మీ ఎమ్మెల్యే గ్రాఫ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి. మీ ఎమ్మెల్యే పనితీరు గురించి మాతో షేర్ చేసుకోవాలనుకుంటున్నారా? కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.